హాయ్ ఆల్, బిజీ డేస్లో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోకుండా ఇలా సింపుల్గా 1 పాట్ మీల్ని క్విక్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోండి. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని హోల్ స్పైసెస్, బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత 2-3 చిల్లీస్ వేసుకోండి, పొడుగా కట్ చేసుకుని. అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు వీటి ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత పొడుగా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసి మెత్తగా మ్యాష్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మనం ముందుగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, అలాగే షాహీ బిర్యానీ మసాలా వేస్తున్నాను నేను ఇక్కడ. లేదా మీరు హోమ్మేడ్ గరం మసాలా అయినా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్ కొత్తిమీర, అలాగే 1/2 కప్ పుదీనా కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్కి 1 గ్లాస్ ఆఫ్ రైస్ యూస్ చేస్తున్నాను. చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే రైస్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక విజిల్ పెట్టేసుకోండి. ఒక విజిల్ సరిపోతుంది. మినిట్స్ చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని రైస్ పొడి పొడిగా వస్తుంది.